హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ నేనైతే మా పంట పొలాలు అనమాట, ప్యాడీ ఫీల్డ్స్ అంటాం కదా, అవి మొత్తం పండిపోయిందనమాట. దాన్ని కోయడానికి అయితే వెళ్తున్నాను. కొడవలు అనమాట, దీన్ని కత్తి అంటారు, కొడవలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వెళ్ళి చూపిస్తాం. మొత్తం కోసేది ఎలా పెట్టుకోవాలో అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. మీరు కూడా అంటే ఇలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. కాకపోతే మీ సైడ్ ఉండవు కాబట్టి సో నేను కోసి చూపిస్తాను, మొత్తం చూడండి ఫ్రెండ్స్. వెళ్ళే దారి అయితే అసలు బాగోదు చూడండి, కాకపోతే మాకు అలవాటే కాబట్టి వెళ్తున్నాం. వచ్చేసాం, ఇదే మా పొలాలు, మొత్తం చూపిస్తా. బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఏ ఎరువు లేకుండా స్వచ్ఛందంగా, ఎటువంటి అంటే బయట ఎరువులు ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ కానీ ఇంకా రకరకాలు, అలాంటివి ఏం వాడకుండా సహజ సిద్ధంగా అంటే ఆవు పేడ ఇలాంటివి ఎరువులుగా వేసి పండిస్తాం అన్నమాట. ఇదే మా ధాన్యం చూడండి. అక్కడ నుంచి కింద వరకు మాదే ఫ్రెండ్స్ పొలాలు. ఏదో ఎక్కువ కాకపోయినా కొంత ఉంది, అలాగా తినడానికి సరిపోద్ది అనమాట సంవత్సరానికి. అంటే వేరే ఏరియాలో అయితే కొనుక్కొని తింటారు ధాన్యం, అంటే ధాన్యం కాదు, రైస్ కొనుక్కుంటారు. కానీ మాకు అలా కాదు. ఈ ఏరియాలో మా ఏజెన్సీలో ప్రతి ఒక్కరికి అంటే ఉండేవాళ్ళకి ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. ఒక 5-6 ఎకరాలు అలాగ ఉంటుంది పొలాలు ఒక్కొక్కడికి. మొత్తం సహజ సిద్ధంగా పండించి మరి తింటారనమాట, ఎటువంటి ఎరువు లేకుండా. ఇది మొన్న తుఫాన్ రావడం వల్ల ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనమాట ఇది, అది చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, రండి అలా పైన అక్కడికి వెళ్ళి కోసి చూపిస్తాను ఎలా కొయ్యాలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గట్లు అనేవి చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే కింద పడిపోతే ఇంకేముంది, మొత్తం బురద. సో అందుకని చూస్తూ ఆచి తూచి మరి అడిగేయాలి. ఇలాంటి దగ్గర అంటే ఉంటుంది కోబ్రాస్, స్నేక్స్ కానీ రకరకాలుగా విషపూరితమైన జంతువులు కూడా ఉంటాయి, అవి కూడా చూస్తూ వెళ్ళాలన్నమాట. లేదంటే ఇంకా మరి ఏమవుతుందో అది మీకే తెలుసు, అది కాటేస్తే. ఇది ఫ్రెండ్స్, నిన్న మా ఇంట్లో వాళ్ళు, మా డాడీ ఇంకా మా అమ్మగారు ఇద్దరు వచ్చి కోసారు. ఇంట్లో కోసుకుంటున్నాం, ఎందుకంటే ఉడిసేటప్పుడు అందరు ఒకేసారి ఉంచుతాం ఫ్రెండ్స్. దానివల్ల అందరిది ఒకేసారి పండిపోవడం వల్ల ఒకరికొకరు తోడు రావట్లేదు అనమాట కోసుకోవడానికి. ఎవరిదాళ్ళు పైగా ఇంకో తుఫాన్ అంటున్నారు కాబట్టి ఇంకా ఎవరిదాళ్ళు కోసుకోవడానికి కంగారు పడిపోతున్నారు అనమాట. సో ఇది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు కిందన. ఇది ఫ్రెండ్స్, దీన్ని పన అంటాం అనమాట. పన అంటే కోసిన వాటివన్నీ అలా పల్చగా పేర్చి ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి ఈ రేఖలు ఆరిన తర్వాతే మనం కట్టలా కట్టి పట్టుకెళ్ళాలన్నమాట. మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు. అంటే కోసిన కాడి నుంచి కట్టలు అయ్యి ఎత్తి పట్టుకెళ్ళి మిషన్ దగ్గర వేసి ఆడిపించేంత వరకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే మిషన్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఒకప్పుడైతే కుప్పల్లా వేసుకొని పొద్దున అంటే ఒక 4 or 3 ఆ టైంకి వచ్చేసి కుప్ప అనేది పడేసి ఆవులతో నూరుస్తారు అనమాట. చాలా బాగుండేది ఫ్రెండ్స్ మా చిన్నప్పట్లో. మరి ఇప్పుడైతే మొత్తం టెక్నాలజీ వచ్చి మిషన్స్ అవి వచ్చాయి కదా, సో అందరూ టెక్నాలజీ పరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. పైగా టైం సేవ్ అవుతుంది అనమాట. అది పెట్టుకున్నవాడికి ఆడికి ఇన్కమ్ కూడా వస్తుంది కదా. సో అదనమాట నా వీడియోస్. అలా జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు. మీకు నేను కొత్తగా చెప్పేది ఏముంది,
మీకు తెలుసు. ఇవన్నీ ఇప్పుడు కోయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడనే వచ్చాను, నా దగ్గర ఎవరు లేరు కాబట్టి నేను కోసేది బహుశా చూపించడానికి అంత పర్ఫెక్ట్గా చూపించలేనేమో, కానీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్, చూపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మీకు తెలియాలి కదా, అంటే ఎలా తీస్తారు ప్యాడీ ఫీల్డ్స్ నుంచి ధాన్యం ఎలా తీస్తారు, రైస్ ఎలా వస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలి కదా. సో అందుకని చూపిస్తా మ్యాక్సిమం. ఈ మా పొలాల పక్కన పిల్ల కాలువ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడంటే కింద గడ్డ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను, అది కూడా అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ నా సహజ సిద్ధంగా నేను ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఓకేనా? ఎలా కోస్తారనేది చూపిస్తాను, ఓకేనా? ఇలా ఫ్రెండ్స్ ఇలా కోస్తారు, కానీ కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించలేదంటే ఇలా వేలు కట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇలాగా. సో చాలా జాగ్రత్తగా చూసుకుని కొయ్యాలి. కోసిన వాటిని ఇలా పేర్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ పంట పండించడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ భూమి సదును చేయాలి, ఇంకా కలుపు మొక్కలు అటువంటి అవి అన్నీ పీకేయాలి. మొత్తం నీటికి చేసిన తర్వాతే ధాన్యం అనేది ఉనుస్తారు. ఉడిచిన తర్వాత అయిపోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ దానికి అంటే ఎటువంటి పురుగు అలాంటివి ఏం పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఫార్మింగ్ అంటే అదొక జాబ్ కాదు ఫ్రెండ్స్, అది ఒక వే ఆఫ్ లైఫ్ అన్నమాట, బ్రతకడానికి ఒక దారి. సో ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదు, చాలామందికి ఫార్మింగ్ అంటే ఏదో అనుకుంటారు. సో హోప్ యూ అండర్స్టాండ్. ఫ్రెండ్స్ మా పొలాలు అయితే కోసాం కదా, అది ఇవాళ కడుతున్నాం అనమాట, కట్టలు చూసుకోవచ్చు మీరు. ఈ పొలాలు మొత్తం కోయడానికి 4 days పట్టింది. ఇవాళ కట్టలు మోసి మొత్తం ఆడిపించేంత వరకు చూపిస్తాను. ఈ విధంగా కుప్పలన్నీ తీసుకొని నిలువ పెట్టుకుంటారు అనమాట, కుందులు అంటే ధాన్యం అయితే పచ్చిగా ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్గా ఆరాలని. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్, అంటే ట్రాక్టర్తో వెనకాల మిషన్ ఉంది కదా, అది ప్యాడీ థ్రెషర్ అంటారనమాట. సో ఆ మిషన్కి వేసి ధాన్యం అనేది ఆడిపించేస్తాం. ఒకప్పుడైతే మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఆవులతో మట్టించి అలా మొత్తం ఊడ్చేసరికి ఒక వారం 10 రోజులు అలా పట్టేదన్నమాట. ఇప్పుడు అలా కాకుండా టైం సేవ్ చేసుకోవడానికి కానీ ఈ మిషన్స్ వచ్చేసాయి. సో ఇదన్నమాట. ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ధాన్యం ఆడిపించేటప్పుడు మీరు ఫుల్ హ్యాండెడ్ క్లాత్స్ వేసుకోండి, ఎందుకంటే చాలా దురదెడుతుంది అనమాట. దానివల్ల హ్యాండ్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకనే ఫుల్గా డ్రెస్ చేసుకొని ఆడిపించండి, ఓకేనా? నేనైతే ఆ రోజు అలా వెళ్ళిపోయాను ఇది ఒక కంగారులో, తర్వాత నాకు అంటే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో మీకు అలా అవ్వకూడదని చెప్తున్నాను. ఫైనల్లీ ధాన్యం అనేది ఇలా ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. 7 ఫ్యాన్స్ ఉంటాయి దానికి. సో అది ఫ్రెండ్స్. ధాన్యం అంతా ఆడిపించేసిన తర్వాత ఇలా రాసి అనేది వేస్తారనమాట. అంటే మా సైడ్ శీతలు అంటారు. మనం కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి కోసమని అక్కడ కొబ్బరికాయతో పూజ చేసి పట్టుకెళ్తారనమాట.
ఇంట్లో అంటే ఊర్లో ఎంతమంది ఆడవాళ్ళతో ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇంటికి తీసుకెళ్తారనమాట ధాన్యం అనేది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.